हाय फ्रेंड्स, వెల్కమ్ టు డీపీస్ పల్లె రుచులు। ఈ రోజు మనము చికెన్ బిర్యానీ రైస్ కుక్కర్ లో ఎలా చేసుకోవాలో చూద్దామండి। ఇందుకు చికెన్ 750 గ్రాములు అండి। ఇది నీట్ గా కడుక్కొని ఇలా పెట్టుకున్నాను। ఫస్ట్ చికెన్ మ్యారినేట్ చేసుకున్నాము। ఇందుకు ఫస్ట్ మనము ఉప్పు 2 స్పూన్లు, పసుపు కొంచెము, కారము, ఇది కొంచెం కారం ఎక్కువ ఉందండి కాబట్టి నేను కొంచెంగా వేసుకుంటున్నాను। ధనియాల పొడి, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగండి, ఈ గరిటతో మూడు స్పూన్లు వేసుకున్నానండి। ఇప్పుడు బాగా మిక్స్ చేసుకునేయాలి। ఇలా అన్ని పీసులకి మసాలా అంటేట్టుగా బాగా కలుపుకోవాలి। హాఫ్ అన్ అవర్ ఇలా మ్యారినేట్ చేసి పెట్టామంటే చికెన్ పీసులకు కూడా మసాలా బాగా అంటుతుందండి, చాలా టేస్ట్ కూడా ఉంటుంది। ఇలానే హాఫ్ అన్ అవర్ మూత పెట్టి పక్కన పెట్టేస్తాము। A little longer than a few minutes later. హాఫ్ అన్ అవర్ అయింది కదండి మనం మ్యారినేట్ చేసుకుని। ఇప్పుడు రైస్ ఎలా చేసుకోవాలో చూస్తాము। స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకున్నాము। కుక్కర్ వేడైందండి। ఇప్పుడు నెయ్యి, మీకు కావాలంటే మొత్తం నెయ్యే తీసుకోవచ్చు। ఒక స్పూన్ ఆయిల్ తీసుకున్నాను। మీరు ఏదైనా తీసుకోవచ్చు, రెండు మిక్స్ చేసుకోవచ్చు లేదా సపరేట్ గానే వేసుకోవచ్చు। బిర్యానీ దినుసులండి వేసుకుంటున్నాను। మీరు బిగ్ సైజు ఆనియన్ ఒకటి, 3 పచ్చిమిర్చి, బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి। ఇందులోనే జీడిపప్పు అండి, మీ ఇష్టము, ఆప్షనల్ అండి జీడిపప్పు। బాగా వేయించుకున్నాము। ఈలోగా మనము రైస్ తీసుకునేస్తాము। ఈ కప్తో నేను 4 కప్స్ తీసుకున్నానండి రైస్। బాస్మతి రైస్ అయితే కొంతసేపు 5-10 మినిట్స్ సోక్ చేసుకోండి ముందుగానే। ఇది నేను అప్పటికప్పుడే కడుక్కుంటున్నాను। ఇవన్నీ వేగే లోపల మనకు కరెక్ట్ గా సరిపోతుందండి। నార్మల్ వాటర్ లోనే సోక్ చేసి పెట్టుకున్నాను। ఇప్పుడు ఆనియన్ వేగిందేమో చూస్తాను। అన్ని బాగా వేగాయి కదండి। ఇప్పుడు బిగ్ సైజ్ టమాటా ఒకటి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను। అన్నింటినీ బాగా వేయించుకోవాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుందండి మనకు। అంతా
అంతా బాగా వేగిపోయింది కదండి. ఇప్పుడు ఇందులోనే పుదీనా కొంచెం వేసుకుంటున్నాను. మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, చికెన్ కూడా వేసుకునేస్తాము. చికెన్ బాగా వేయించుకోవాలండి. ఇందులోనే మనం ఉప్పు కారము అన్ని వేసేసాం కదా, ఇలానే ముక్కాలు భాగం బాగా ఉడుకోవాలి చికెన్ ముందుగానే. నేను ఒక విజిల్ వచ్చే వరకు ఇలా మూత పెట్టేస్తున్నాను. విజిల్ వచ్చింది కదండి, స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. కుక్కర్ చల్లారిన తర్వాత చూద్దాము ఎలా ఉంటుందో. కుక్కర్ చల్లారిపోయిందండి. కొంచెం ఉడికిందండి. ఇప్పుడు రైస్ వేసుకొని మనము 2 విజిల్స్ పెట్టామంటే కరెక్ట్గా సరిపోతుంది. స్టవ్ వెలిగించుకుందాము. ఇప్పుడు మనం సోక్ చేసి పెట్టుకున్నాం కదా రైస్, ఈ వాటర్ని పంపేస్తున్నాను. రైస్ వేసుకునేస్తున్నాను. బాస్మతి రైస్ అయితే మీరు ఒక గ్లాస్ తక్కువగానే వేసుకోండి. ఆల్రెడీ సోకింగ్లో ఉంటాయి కదా రైస్. నార్మల్ రైస్ అండి ఇది, కాబట్టి చికెన్ ఉడికేటప్పుడే ఒక గ్లాస్ వాటర్ ఉంది కాబట్టి నేను ఒక గ్లాస్ తగ్గించుకొని వేసుకుంటున్నాను. గ్లాస్ తక్కువగానే వాటర్ తీసుకుంటున్నాను నేను. మీ రైస్కి తగ్గట్టు తీసుకోండి. ఇలా చికెన్ కొంచెం ముందుగానే ఉడికించుకున్నామంటే రైస్తో పాటు ఈవెన్గా ఉడుకుతుంది చికెన్ కూడా. నేను 4 గ్లాస్ రైస్ తీసుకున్నాను కాబట్టి 8 గ్లాస్ తీసుకోవాలండి. నార్మల్గా అయితే ఆల్రెడీ ఒక గ్లాస్ వాటర్ ఉంది కాబట్టి 7 గ్లాస్ తీసుకుంటున్నాను వాటరు. చికెన్లో ఆల్రెడీ ఉప్పు మ్యారినేట్ చేసినప్పుడు వేసాం కదా, కారం అంతా. ఇప్పుడు కూడా ఒకసారి చెక్ చేసుకోండి. రైస్తో ఉడికాక కొంచెం ఉప్పు కారం తగ్గుతుంది, దాన్ని బట్టి వేసుకోండి. కొత్తిమీర, నాకు కారం సరిపోయిందండి, ఉప్పు తక్కువగా ఉంది. మూత పెట్టేస్తున్నాను. ఈ రైస్ నాకు 2 విజిల్స్ రావాలండి, కాబట్టి 2 విజిల్స్ వరకు పెడుతున్నాను. రైస్ బట్టి మీరు విజిల్స్ పెట్టుకోవాలి. 2 విజిల్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేయడము, కుక్కర్ చల్లారడము అంతా అయిందండి. ఇప్పుడు చూడండి రైస్ కూడా కరెక్ట్గా బాయిల్ అయిపోయింది. ఇప్పుడు హాఫ్ చెక్కండి నిమ్మకాయ, ఇలా నిమ్మపండు ఇప్పుడు చల్లామనుకోండి అన్నము పొడి పొడిగానే ఉంటుంది.
ముందే చేసామంటే రైస్ ఉడకడం కష్టం అవుతుందండి. గరిటతో చేసామంటే అంతా ముద్దగా అయిపోతుంది. కాబట్టి ఇలా సన్న కాడ గాని చాకు గాని ఏదన్నా తీసుకొని ఇలా మిక్స్ చేసుకుంటే బాగుంటుంది. ఇంతే అండి, సింపుల్ గా చికెన్ బిర్యానీ రెడీ చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి. సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను. పెరుగు రైతా చేసుకొని తిన్నారంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంతే అండి, సింపుల్ గా హోటల్లో చేసినట్టు మనం కూడా ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. మీరు ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, బాయ్.